నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య పండితులు ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడిద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం మా సృజన. గురుగారు, 2024 సంవత్సరం జనవరి నెలలో మరి ఏదైనా గ్రహ మార్పు జరిగే అవకాశం ఉందంటారా? ఒకవేళ గ్రహ మార్పు జరిగితే గనక ఏ రాశులపైన ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉంది అని అంటారు? మనకి శుక్రగ్రహము, రవి, బుధ ఈ 3 గ్రహాల మార్పులు ఈ జనవరి నెలలో జరుగుతున్నాయి. శుక్రుడు వచ్చి 18 జనవరి 2024లో ధనుస్సు రాశి ప్రవేశం చేస్తాడు. అలాగే ఈ రవి వచ్చేసరికి సంక్రాంతికి 15 జనవరి 2024లో మకర సంక్రమణం అంటాం కదా, మకర రాశిలోకి వస్తాడు. అలాగే ఈ బుధుడు 2 జనవరి 2024 సంవత్సరంలో మనకి డైరెక్ట్ అయ్యి మనకి వృశ్చిక రాశిలోకి వస్తాడనమాట. అలాగే ఈ బుధుడు 7 జనవరి 2024లో ధనుస్సు రాశిలోకి వస్తాడు. ఈ మార్పుల వల్ల 12 రాశుల్లో ఖచ్చితంగా మనకి మార్పులు అనేటటువంటివి సంభవిస్తాయి. అందులో మనం ఒక్కొక్క రాశికి ఒక్కొక్క విధంగా ఉంటుందన్నమాట. అలాగే ముందుగా చూసుకున్నట్టయితే మేషరాశి వారికి ఎలా ఉందంటారు జనవరి నెలలో? మేషరాశి వారికి మనకి ఈ గ్రహాల సంచారం వలన మనకి శుక్రుడు వచ్చేసరికి 18 జనవరి నుంచి భాగ్యస్థానంలోకి వస్తున్నాడు. కాబట్టి ఎంతవరకు భార్య తరపు ఏమైనా మనకు ఆస్తులు కానీ డబ్బులు కానీ వచ్చేవి ఆగిపోయి ఉంటే అలాంటివన్నీ కూడా వాళ్ళు రావడం జరుగుతుంది. అంటే కోర్టు వ్యవహారాలు ఇలాంటివి పెండింగ్లో ఉన్నటువంటివి, తర్వాత మనం స్త్రీల నుంచి మనకు తెలియకుండానే లాభాలు అనేటటువంటివి జరుగుతాయి అన్నమాట. అంటే మన గ్రహస్థితి వల్ల అప్పటికప్పుడే స్త్రీ విరోధం అనేటటువంటిది వస్తుంది. అలాంటి స్త్రీ విరోధాలతో ఉన్నటువంటి ఇంతవరకు ఉన్నటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. ఇంట్లో మీ భార్య, మీ అత్తగారు, తల్లి వీళ్ళంతా కూడా. అలాగే ఈ బుధుడి దగ్గరికి వచ్చేసరికి మరి అష్టమ స్థానంలో మనకి 2 జనవరి 2024 సంవత్సరంలో ఉంటాడు. అతను సవ్యదశలో ఉంటాడు. కాబట్టి అష్టమ బుధి సంచారం వలన మనం తొందరపాటుగా మాట్లాడడం, ఆ తర్వాత మనం చేసేటటువంటి పనులలో తొందరపాటుతనం చూడడం వల్ల ఆప్తుల్ని కోల్పోయేటటువంటి అవకాశాలు ఈ మేషరాశి వారికి కనబడుతున్నాయి. ఆ తర్వాత మళ్ళీ 7 జనవరి 2024 సంవత్సరంలో భాగ్యస్థితిలోకి ఈ యొక్క బుధుడు ప్రవేశించడం జరుగుతుంది. దాని ద్వారా విద్యార్థులందరూ కూడా మంచిగా చదవడము, తర్వాత మామూలు జనమంతా కూడా వివేకంతో జ్ఞానంతో మెలగడము, మంచి సంభాషణ చాతుర్యము ఇవన్నీ కూడా పెంచుకోవడం జరుగుతుంది. మేనమామల వల్ల ఏమైనా మనకి ఆస్తులవి వచ్చేటటువంటివి ఉన్నా, ఇతర లాభాలు అలాంటివి ఏమైనా ఉన్నా అవన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. మామూలుగా ఇప్పుడు మేషరాశి వారికి ఏంటంటే కేవలము ఈ యొక్క అనుమానము ఇలాంటి జబ్బులు అనేటటువంటివి వస్తాయి 12 ఉన్నటువంటి రాహు వల్ల. అయితే ఈ 3 గ్రహాల యొక్క సంచారం వలన అవి అనుమానం అదంతా కూడా కోల్పోయి తమ మీద తమకు ఆత్మవిశ్వాసం వచ్చి పనులన్నీ కూడా ముందుకు తీసుకెళ్తూ వెళ్తారు. అలాగే ఇంతవరకు ప్రభుత్వ పరంగా ఆగిపోయినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో మనకి రవి మకర రాశిలోకి 15 జనవరి 2024 సంవత్సరంలోకి వస్తున్నాడు. కాబట్టి ఈ యొక్క రాజ్యంలో ఉన్నటువంటి రవి మీకు ఉద్యోగరీత్యా మీకు ప్రమోషన్స్ ఇవన్నీ కూడా ఇవ్వలేకపోయినా టెన్షన్స్ ఇలాంటివన్నీ కూడా తగ్గిస్తాడు. అలాగే మనకున్నటువంటి కొలీగ్స్ అవనివ్వండి, మనకు సబార్డినేట్స్, ఆ తర్వాత ఆఫీసర్లు వీళ్ళ దగ్గర నుంచి హెరాస్మెంట్ లేకుండా సహజంగా వాళ్ళంతా కూడా మనకి సహకరించడం జరుగుతుందమ్మా. అలాగే మరి రాజకీయ నాయకులకు ఎలా ఉందంటారు? రాజకీయ నాయకులకి బాగానే ఉంది. కొత్త కొత్త పదవులన్నీ కూడా వస్తాయి. ఈ మేషరాశిలో ఉన్నటువంటి వాళ్ళకి బ్రహ్మాండంగా క్యాబినెట్లోకి వీళ్ళని తీసుకోవడం జరుగుతుంది. మరి అలాగే వీరికి ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది అంటారు? ఆరోగ్యపరంగా యావరేజ్గా ఉంటుంది. తర్వాత వీళ్ళకి ఈ డైజెషన్ సంబంధమైనటువంటి ప్రాబ్లమ్స్, ఆ తర్వాత ఇంటెస్టైన్కి సంబంధించిన కడుపుకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులకు ఎలా ఉండబోతుందంటారు? కొత్తగా వ్యాపారాలు ప్రారంభించే వారికి ఎలాంటి వ్యాపారం ప్రారంభిస్తే మంచి జరుగుతుంది అంటారు? వ్యాపారస్తులకి జనవరి మొదటి వారం బాగుండదు. ఈ అష్టమంలో బుధుడు ఉండడం వల్ల ఆ తర్వాత చక్కగా మనకి భాగ్యంలోకి వచ్చినటువంటి బుధుడు మరి బ్రహ్మాండమైనటువంటి మీకు అన్ని రకాల వ్యాపారాలు కూడా మంచి ఫలితాలను ఇస్తాడు. అదేవిధంగా
రాహు 12 ఉండడం వల్ల ఎలక్ట్రానిక్స్, ఆ తర్వాత సాఫ్ట్వేర్లు ఈ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి బాగుండదు. అండ్ వీళ్ళ యొక్క యాటిట్యూడ్ వల్లే ఆఫీసర్లు అనేటటువంటి వాళ్ళు వీళ్ళని కొంచెం ఇబ్బంది పెట్టడం అనేటటువంటిది జరుగుతుంది. మరి అలాగే కొంతమంది కోర్టు సమస్యలతో బాధపడే వారు ఉంటారు. మరి వారు బయటపడే అవకాశం ఉంది అనేసి అంటారా మేషరాశి వారిలో? కోర్టు నుంచి భయపడుతున్నటువంటి వాళ్ళంతా కూడా ఈ యొక్క కుజుడు మనకి ధనుస్సు రాశిలో ఉండటం జరిగింది. కాబట్టి ఈ భాగ్యంలో ఉన్నటువంటి ఈ యొక్క కుజుడు వల్ల కోర్టు సమస్యల్లో ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళంతా కూడా మీకు అనుకూలంగా, మేషరాశి వాళ్ళకి అనుకూలంగా తీర్పులు రావడం జరుగుతుంది. అండ్ ఇంతవరకు కంటిన్యూస్గా ఈ కోర్టు సమస్యలతో బాధపడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా రిలీఫ్ దొరకడానికి అవకాశాలు ఉంటాయి. మరి విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేయాలనుకునేవారు కానీ, చదువుకోవాలి అనుకునే వారికి కానీ ఎలా ఉండబోతుంది అంటారు? విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకునేటటువంటి విద్యార్థులందరికీ కూడా విదేశాల్లో సీట్లు వస్తాయి. అదేవిధంగా ఈ షష్టమ కేతువు వల్ల ఈ సాఫ్ట్వేర్ వాళ్ళు, ఇతర రంగాలలో ఉన్నటువంటి వాళ్ళు విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేయాలనుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా అవకాశాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. మరి అలాగే వివాహం కోసం ప్రయత్నించేవారు కానీ, ఇటు సంతానం కోసం ప్రయత్నించే వారికి కానీ ఎలా ఉండబోతుంది అంటారు? వివాహం కోసం ప్రయత్నించేటటువంటి వాళ్ళందరికీ కూడా వివాహాలు భాగ్యంలో ఉన్నటువంటి శుక్రుడు ఈ నెలలో పూర్తి చేయడానికి అవకాశాలు ఉంటాయి. అయితే ఈ సంతానం లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో జన్మ గురుడు వల్ల మరి కొంతకాలం వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. వీళ్ళల్లో ఒక 40% మందికి సంతానం కలగడానికి అవకాశాలు ఉన్నాయి. మరి ఈ నెలలో అమావాస్య వస్తుంది. అమావాస్య తర్వాత ఈ రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? అమావాస్య తర్వాత మనకి జరగబోయేటటువంటి ఫలితాల్లో ప్రబలమైనటువంటి మార్పులు రావడానికి అవకాశాలు ఉంటాయి. ఆ తర్వాత మేషరాశి వాళ్ళంతా కూడా ముందంజలో అన్ని రకాల వ్యాపారాల్లో కూడా ముందంజలో వెళుతూ మనశ్శాంతిగా ఉండడము, ఆ తర్వాత ఇతరులు శత్రువులు కూడా వాళ్ళకి మిత్రులుగా మారడము ఇలా ఉంటాయమ్మా. అలాగే గురుగారు, మరి ఈ రాశి వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటారు? పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనము ఈ రాహు జపం చేసుకోవాలా, రాహు స్తోత్రాలు చదవాలా, రాహుకి కిలోంపావు మినుముల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రంతో మనం పేద బ్రాహ్మణులకి దానం చేయాలా ఎప్పుడు శనివారం నాడు. అదేవిధంగా ఈ యొక్క రాహుకి కనకదుర్గాదేవి యొక్క విగ్రహానికి మన ఇంట్లోనే చక్కగా పాదపద్మాలకు, అమ్మవారి పాదపద్మాలకు మీరు కుంకుమార్చన చేసుకోవడం ద్వారా, అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి బగళాముఖి అమ్మవారి యొక్క హోమము కానీ, ఆమె యొక్క మంత్రం చాంటింగ్ కానీ, మంత్ర జపం చేయడం వల్ల ఈ మేషరాశి వాళ్ళందరికీ కూడా బాగుంటుంది. అలాగే గురువుగారు, మేషరాశి వారికి 2024 సంవత్సరం జనవరి నెలలో ఎలా ఉండబోతుంది, అలాగే ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాల గురించి కూడా చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలమ్మా.